తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గాంధీ విగ్రహాన్ని కట్టడం కోసం అక్కడ ఉండేటువంటి 450 కుటుంబాలని రోడ్డు మీదకి లాగేసింది. సడన్ గా కాలేజీ నుండి ఎక్కడ వెళ్తాం? 400 फैमिलियों की शांतियों को बिगाड़े। వెళ్ళాము చెప్పండి. 450 ఫ్లాట్స్ అండి, ఎక్కడ పోతాం? సడన్ గా వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం చెప్పండి? అందరు అఫోర్డ్ చేయలేరు కదా. అందరు మాక్సిమం 90% మిడిల్ క్లాస్ వాళ్ళు ఇక్కడ కష్టపడి లోన్ తీసుకొని ఇక్కడ మేము వచ్చామండి. ఈ రోజు కూలగొడుతున్నారు. ఆ లోన్ సగం కూడా మాకు తీరలేదు. పిల్లల ఎడ్యుకేషన్ రన్ అవుతుంది. ఇటువంటి పరిస్థితులన్నీ ఉన్న పలంగా మీరు వచ్చి ఖాళీ చేసేసేయండి. ఎటు పోతామండి? గాంధీ గారు చెప్తారండి ప్రజల్ని రోడ్డుకి ఈడ్ చేసి నా విగ్రహం కట్టమని. ఎక్కడైనా తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది? అప్పట్లో హైడ్రా అనే పేరుతో వచ్చి కష్టపడి కట్టుకున్న ఇల్లు మొత్తం కూల్చేశారు. ఇప్పట్లో గాంధీ విగ్రహం కట్టాలనే పేరుతో అది గవర్నమెంట్ స్థలంలో ఆక్యుపై చేసి కట్టుకున్నారనే పేరుతో ఆ 450 కుటుంబాలని మొత్తాన్ని ఖాళీ చేయి. అపార్ట్మెంట్ కట్టుకోవడానికి అప్రూవ్ ఎలా ఇచ్చారు? కరెంటు విద్యుత్ లైన్ ఎలా ఇచ్చారు? ఇంట్లో రిజిస్ట్రేషన్ ఎలా చేశారు?